హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అమ్మ మాస్టర్ మెనూ. మనం ఈరోజు తయారు చేసుకునే పోయే రెసిపీ పేరు సగ్గుబియ్యంతో కిచడి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం 6 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ బాగా వేగాక అందులో పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత కొద్దిగా బంగాళాదుంప ముక్కలను వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుతూ 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. అందులో పల్లీల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీల పొడి వేసుకోవడం వలన ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా పల్లీల పొడిని యాడ్ చేసుకోవడం వలన విడివిడిగా కూడా ఉంటుంది, అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఇలా మూత పెట్టేసుకొని 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.